చాలా కంపెనీస్ నాతో మాట్లాడుతున్నప్పుడు మాకు రీచ్ అయ్యే కంపెనీస్ ఎంఎన్సీస్ మమ్మల్ని రీచ్ కావు, లైక్ కాలేజెస్కి వెళ్తాయి. మీడియం సైజ్ కంపెనీస్ అప్రోచ్ అయినప్పుడు అడుగుతారు, అంటే పాస్ ఇయర్ కన్స్టెంట్స్ ఉన్నాయని అడుగుతాను నేను. చాలామంది పర్లేదు సార్ సబ్జెక్టు మీ .NET బాగా వచ్చి ఉంటే చాలు అన్నట్టు ఉన్నారు. కొంతమంది లేదు మాకు జస్ట్ పాస్ట్ వాళ్ళు కావాలి ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే అప్పుడు నేను అడుగుతాను, 5-6 years క్రితం పాస్ అయిన వాడు ఉన్నాడు, జస్ట్ పాస్ అయిన వాడు ఉన్నాడు, వాడు సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాడు. 15లో పాస్ అయిన అబ్బాయి .NETలో స్ట్రాంగ్ ఉన్నాడు, ఈజ్ మై బెస్ట్ స్టూడెంట్. 22 పాస్ వాడు ఉన్నాడు, వాడు కొంచెం ఎంగేజ్ కదా, వాడికి ఏమి ఇంకా పెద్దగా లేదు, వాడికి నాలెడ్జ్ అని కాదు, ఫస్ట్ వాడికి ఫైర్ లేదు, వాడు సరదాగా ఉన్నాడు, స్కిల్డ్ కాదు. సో మీరు ఎవరిని తీసుకుంటారు అని కన్విన్స్ చేస్తే అప్పుడు వాళ్ళు డెఫినెట్గా దే గివ్ ఓట్ టు స్కిల్డ్ పర్సన్. సర్లే సార్ గ్యాప్ ఉంటే ఏమవుతుంది